నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సచివాలయం సిబ్బంది ప్రజలు మరియు వాటి ఇన్ఛార్జీలకు గౌరవిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించండి. వార్డుల్లో డ్రైనేజీ సమస్యలపై ఇన్ఛార్జీలు ఎస్టిమేషన్లు తయారు చేసి ఇవ్వండి. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా టవర్ క్లాక్ సెంట్రల్ రోడ్ జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నిజాయితీపరుడు, దమ్మున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడి. గూడూరు నియోజకవర్గంలో 44 మందికి సీఎం సహాయ నిధి ద్వారా వచ్చిన ఆర్థిక సహాయ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సహాయం అందించిన టీడీపీ పార్టీని ప్రజలు మర్చిపోవద్దు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేదు. గూడూరు పట్టణంలోని ముత్యాలపేటలో వైభవంగా జరుగుతున్న గణేష్ ఉత్సవాలు. కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన శ్రీ లక్ష్మీ గణపతి హోమం, పూర్ణాహుతి, గణనాథుని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. అనారోగ్యంతో ఉన్న పేదవారికి సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందిస్తున్నామని, సహాయం పొందిన వారు టీడీపీ పార్టీని గుర్తించుకోవాలని, గత వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి సహాయం అందించలేదని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని 44 మందికి 29,17,092 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 8 కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధి ద్వారా తీసుకొచ్చానని, ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో టీడీపీ పార్టీని ప్రజలు ఓడించాలని గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ పార్టీ ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదని, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎటువంటి రుణాలు ఇవ్వలేదని అన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకొని ఆదరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, బిల్లు చెంచురామయ్య, రహీము, ఇజ్రాయిలు తదితరులు పాల్గొన్నారు. మోపూరు గురుస్వామి చంద్రనా ఓకే నానా కొద్దిగా వెనకరా ఓకే కొద్దిగా సైడ్కి అన్న సైడ్కి ఉంటుందా అదే ఓకే రహీం గారికి, ఇజ్రాయిల్ గారికి, అలాగే కోట పార్టీ అధ్యక్షులు పెద్దలు భాస్కర్ రెడ్డి గారికి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మా జలీల్ అహ్మద్ గారికి, అలాగే చంద్రమౌళికి, మా పెంచులకి, నరసింహుడికి, మా సునీల్ రెడ్డి గారికి, నాగరాజ్కి, అలాగే మా వైఎస్ఆర్ గారు 2 గారికి, మా నరసింహారెడ్డి గారికి, మా ప్రసాద్ రెడ్డి గారికి, మా చిరంజీవి గారికి, మా సురేష్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులకి, అలాగే ఈరోజు చెక్కులు తీసుకొని వచ్చినటువంటి నా గూడూరు నియోజకవర్గ నా ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ గూడూరు నియోజకవర్గం నుంచి ఇప్పుడు దాదాపు 44 మందికి దాదాపు 29,17,092 రూపాయలు ఒకేసారి మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు చెప్పడం కూడా ఎందువల్లంటే గతంలో నేను శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత దాదాపు 8 కోట్లు 9 కోట్లు తీసుకొచ్చా సీఎం రిలీఫ్ ఫండ్. ఆలోచించాను, మీరు అందరూ చెప్తున్నా, చెక్కులు తీసుకుని అందరూ చెప్తామన్నమ్మా. కానీ ఆ రోజు ఎలక్షన్ నుంచి రావడానికి మీరు అందరూ మర్చిపోయారు.
డబ్బులు ఇచ్చి చంద్రబాబు నాయుడు మర్చిపోయారు, ఇక్కడ పోటీ చేసి సునీల్ కుమార్ మర్చిపోయారు. నాకు దాదాపు 45,000 మైనస్ ఇచ్చారు. నేను సహాయం చేసింది మీ ఇంటికి సహాయం చేశాను అని నేను కాదు, చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ని కూడా గుర్తు లేకుండా చేశారంటే, ఆ రోజు కోసం మీరు ఆ విధంగా మర్చిపోయారంటే అంతకన్నా అన్యాయం లేదు. తర్వాత గెలిపించారు వెల్ గుడ్. తర్వాత 5 సంవత్సరాల్లో మీకు ఏదన్నా చిన్న సహాయం ఉన్నా మీకు అందిందా గవర్నమెంట్ ద్వారా? చెప్పండి. మేము గెలిపించామా వైఎస్ఆర్సీపీని, ఇదో మా ఊర్లో ఇంత పెద్ద రోడ్డు వేసారయ్యా, ఇదో మాకు మనిషి చనిపోతే 2 లక్షల రూపాయలు ఇచ్చాము, చంద్రబాబు బీమా ఇస్తున్నాం మనం గతంలో చనిపోతే. వాళ్ళు 5 సంవత్సరాల్లో ఒక్క పైసానా మీకు ఇచ్చారా? చెప్పండి. ఇచ్చారా అని చెప్పండి, మేము గమనైపోతాం. నేను చెప్పేది ఒకటే, సహాయం చేసిన వాళ్ళని మర్చిపోవద్దు. ఆ రోజుకి డబ్బులు పెట్టేస్తే, ఓట్లు వేస్తే 5 సంవత్సరాలు నష్టపోయారు మీరందరూ కూడా. పేదోళ్ళు, ముఖ్యంగా పేదోళ్ళు నష్టపోయారు 5 సంవత్సరాలు. ఏ సంక్షేమ పథకం ఒక్కటి లేకుండా, సంక్షేమ కార్యక్రమం ఒకటి లేకుండా, బీసీ లోన్ రద్దు, ఎస్టీ లోన్ రద్దు, ఎస్సీ లోన్ రద్దు, ఒక్క లోన్ కూడా నిరుద్యోగులకు రాకుండా, ఉద్యోగాలు ఫిలప్ చేయకుండా మొత్తం అన్యాయం అక్రమాలతో 5 సంవత్సరాలు పరిపాలించిన పరిస్థితి కూడా గతంలో ఒకసారి గుర్తు చేస్తున్నా. ఎందుకంటే నేను చెప్తున్నా, ఈరోజు సీఎం సహాయ నిధి చెక్కులు తీసుకున్న వాళ్ళందరూ కూడా చేసి దండం పెడుతున్నా. చేసిన సహాయాన్ని మర్చిపోవద్దు. అది సునీల్ కుమార్ నన్నొద్దు, చంద్రబాబు నాయుడు గారిని గుర్తించుకోమని చెప్పి అందరూ నేను తెలియజేస్తున్నా. ఎందువల్ల చెప్తా అంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి సునీల్ కుమార్ అన్న పోయి తీసుకొస్తున్నాడు, లేకపోతే మీ ఊర్లో మీకు రెఫర్ చేసిన నాయకులు తీసుకొస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గొప్పతనం. అంతేగాని మేము ఇట్లే మళ్ళీ చెప్తున్నాం మీ అందరికీ, మీకు సిఫారసు చేసే నాయకులు ఇవ్వడంలే, మీకు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు. అది గుర్తుపెట్టుకోమని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. గూడూరులో శాసనసభ్యుల క్యాంప్ కార్యాలయం నందు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. ఎవరెవరో వాళ్ళ బాధల్లో ఉండి మెడికల్ క్యాంప్ మీకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం మీరు ఎవరెవరు డాక్టర్ల దగ్గర తీసుకొచ్చి దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అన్ని ఇచ్చి మీరు మన శాసనసభ్యులు గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వారికి చెప్పి ఈ యొక్క అమౌంట్ని శాంక్షన్ చేసి మీకు ఈరోజు చెక్కు రూపంలో మీ అందరికీ ఇస్తున్నారు. శాసనసభ్యులు గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మనం అందరము కృతజ్ఞతలు ఉండాలని మనందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన ఇప్పటి వరకు మన సీఎంఆర్ చెక్కులు 10 విడతలు ఇవ్వడం జరిగింది. 10 విడతలకు సంబంధించి 1,49,00,000 రూపాయలు అందించడం జరిగిందనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు 11వ విడతకు సంబంధించి 29,17,092 రూపాయలు ఇప్పుడు మీకు చెల్లిస్తున్నారు. ఎవరెవరికి ఏ విధంగా లబ్ధిదారులకి చెక్కులు వచ్చింది కూడా శాసనసభ్యులు గారి చేతుల మీదుగా మీకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా మిమ్మల్ని రెఫరెన్స్ ఎవరు చేశారో వాళ్ళు కూడా ముందుండి ఈ చెక్కుల్ని పంపిణీ చేయాలని కోరుకుంటూ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం శాసనసభ్యులు ద్వారా జరుగుతుంది. మనం గతంలో 14-19 మధ్యలో కూడా మనం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎక్కువ 5-6 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మన శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు అప్పట్లో కూడా మనకందరికీ కూడా ఇవ్వడం అందరికీ తెలిసిన విషయమే. గతంలో మనం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చినప్పుడు ఎవరికి కూడా మనం డబ్బులు ఇస్తున్నాము అని తర్వాత 19లో ఎలక్షన్ జరిగేటప్పుడు మనం కూడా ఎవరికి చెప్పుకోలేకపోయాం. అప్పుడు ఎక్కువ అమౌంట్ ఇచ్చి కూడా మనం ఫెయిల్ అయ్యాము. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మనం అందరికీ ఇప్పుడు ఇంచుమించు 1,79 లక్షల రూపాయలు అప్పుడు వరకే 196 మందికి మనం ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు ఈరోజు 29,17,092 రూపాయలు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ఒక సంవత్సరం 3 నెలల లోపలనే మనం ఇంచుమించు 2 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చామని ఘనత కూడా మన శాసనసభ్యుల గారికి దక్కుతుంది. మనకి చంద్రబాబు నాయుడు గారు కూడా రోజు టెలికాన్ఫరెన్స్ లో చెప్తున్నాడు మనం చేసిన పనులు. దేవాలయాల కమిటీల్లో అన్ని కులస్తులకు కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగిందని, నూతన కమిటీల ఆధ్వర్యంలో దేవాలయాలు మరింత అభివృద్ధి చెందాలని
దీనికి సహకారం ఎప్పుడూ ఉంటుందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని శ్రీ అలఘనాథ స్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఎమ్మెల్యేకి అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించి పూజలు నిర్వహించారు. తదుపరి దేవస్థానం నూతన పాలక మండలి అధ్యక్షులు బత్తిని సుధాకర్ మరియు సభ్యుల చేత దేవాదాయ శాఖ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు ఎమ్మెల్యేను పట్టణ ప్రముఖులు అభిమానులు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పాలక మండలి కమిటీని టీడీపీ అధిష్టానం నిర్ణయించడం జరిగిందని, అన్ని కులాల వారికి అవకాశం కల్పించిందని గుర్తు చేశారు. బత్తిని సుధాకర్కు పట్టణంలో ఎంతో మంచి పేరుందని, ఆయన ఆధ్వర్యంలో ఈ దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని సూచించారు. పార్టీకి కష్టపడి పనిచేసిన వారందరికీ తప్పక గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో శశాంక్, కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, బెల్లు చెంచురామయ్య, రహీము, మస్తాన్ నాయుడు, సోమిశెట్టి చెంచురామయ్య, రవీందర్ రెడ్డి, ముమ్మిడి వెంకటేశ్వర్లు, శివకుమార్, ఇంద్రవర్ధన్, చంద్రనీల్, శ్రీనివాసులు, మట్టం శ్రావణి, భారతి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా శ్రీదేవమని సోమిశెట్టి చెంచురామయ్య గారిని ధర్మకర్తగా నియమించిన కారణంగా నేను నా శక్తి సామర్థ్యములు వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నిర్భయుడినై వాత్సల్యమును పాటింపగా దురుద్దేశ వ్యక్తులై దేవాలయం అభివృద్ధియే దృక్పథంగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ సంస్థల విధులను 1987 సంవత్సరం చట్టం ప్రకారం దానికి సంబంధించిన నియమం అనుసరించి వర్తించగల వాడిని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గ్రామము శ్రీ అలఘనాథ స్వామి వారి దేవస్థానం కారణంగా నా శక్తి విశ్వాసపూర్వకంగా విచక్షణ నిర్భయుడినై వాత్సల్యమును పాటింపగా దురుద్దేశ దేవాలయ అభివృద్ధి దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ సంస్థల విధులను కూర్చిన 1987 సంవత్సరం చట్టం ప్రకారం దానికి సంబంధించిన నియమములను అనుసరించి వర్తించగలవాలని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మీరందరూ ఆగాల అర్థం కావాలి.
అందరూ శాలువాలు పూలమాలేసి వెళ్ళిపోవాలి చూస్తారు అదే కదా ప్రతి కార్యక్రమం ఉంటే కదా. ఈ దేవాలయ ప్రతిష్ట ఏంది, దేవాలయం ఎంత డబ్బులు ఉన్నాయి, బ్యాంకులు ఎంత ఉన్నాయి, నెలకి ఎంత వస్తుందో. దయచేసి ఈవో గారు ఈ దేవాలయం యొక్క గొప్పతనాన్ని, ఈ దేవాలయం సంబంధించిన నా సైడ్ కొండనా బ్రదర్. ఓకే ఓకే సార్. ఓకే తీసమ్మా దారిలో జన క్యాన్సర్ రండి తేడి ఇల్లు పట్టాలా ఓకే ఓకేనా. ఓకే తీసా ఫోటోలు ఎన్నైనా ఉండొచ్చు, ఒకటే కింగ్ చూడండి. ఇప్పుడు చూడాలా సోనా మొదటి యూనియన్ బ్యాంక్ 1,50,00,000. రెండోది గూడూరులో ఒక చరిత్ర కలిగినటువంటి దేవాలయానికి మా సుధాకర్ అన్న మీ చైర్మన్గా ఎంపిక చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా లోకేష్ బాబు గారికి, మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే వాళ్ళు ఎంపిక చేస్తేనే ఇక్కడ ఎంపిక అయింది. ఎమ్మెల్యే చేసే ఎంపిక కాదు, అది గుర్తుపెట్టుకుని అందరికీ చెప్తున్నా. ఇది పై నుంచి ఎన్డీఏ గవర్నమెంట్ ఆమోద ముద్ర వేస్తేనే ఈ పాలక మండలి ప్రమాణ స్వీకారం అవుతుంది. అంతేగాని ఇక్కడ ఎమ్మెల్యేలు ఇంకో రికమెండేషన్తో ఎవరికి ఏమి పదవులు ఏమి రాలా. జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారి రికమెండేషన్, బీజేపీ అంటే మోడీ గారి రికమెండేషన్, మిగతాదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి రికమెండేషన్ తప్ప మా రికమెండేషన్ కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఈరోజు ఎంపికైనటువంటి కార్యవర్గం అంతా కూడా నిజంగా చాలా బాగా ఆడవాళ్ళైనా కానీ బాగా మాట్లాడారు. ఎంపికైనటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాయ బ్రాహ్మణులకు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రతి దేవాలయాల్లో ఒక మెంబర్ని ఇచ్చినటువంటి గవర్నమెంట్ మన గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అలాగే బ్రాహ్మణ్స్ కూడా ఖచ్చితంగా మెంబర్లు చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ కూడా మెంబర్లు చేశాం. అలాగే వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చైర్మన్ పదవి కూడా బ్రాహ్మణులకి ఇచ్చామని చెప్పి కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే అన్ని కులాలు, ఎన్డీఏ గవర్నమెంట్ అయితే అన్ని కులాలని ప్రాధాన్యత ఇచ్చే గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. కొన్ని పార్టీలాగా ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీ కాదు ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే గతంలో ఈ దేవాలయానికి ఎంతోమంది పెద్దవాళ్ళు చైర్మన్గా ఉన్నారు. అలాగే దేవాలయ ఆస్తులను కూడా వాళ్ళు కాపాడారు. వాళ్ళందరూ కూడా కొంతమంది నాకు తెలిసి కొంతమంది బతుకున్నారు, కొంతమంది చనిపోయారు. కానీ ఇప్పుడు మా సుధాకరానికి కమిటీ సభ్యులకి చెప్పేది ఒకటే, ఇది పెద్ద దేవాలయం. గూడూరులో ఉన్నటువంటి అన్ని దేవాలయాల కన్నా ఇది ఎక్కువ డబ్బులున్న దేవాలయం. ఈ దేవాలయం కానీ చాలా మంది తెలియదు, విజయనగరబాయి దేవాలయం ఉంటారు. తీరా ఇప్పుడు మన ఈవో గారు బ్యాంకులో అయితే డిపాజిట్లు ఉన్నాయో చూసిన 4 కోట్ల వరకు డిపాజిట్స్ ఉన్నాయి ఈ యొక్క గుడికి. ఈ గుడి కార్యక్రమానికి 6 కోట్లు. ఓకే ఈవో గారు 6 కోట్లు ఉన్నాయి. ఈ గుడి సంబంధించినటువంటి విషయం చేయాలంటే బయట ఎక్కడే డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ వడ్డీతోనే బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్నటువంటి పూజారులు జీతాలు ఇచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులకు కూడా జీతాలు ఇచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాచ్మ్యాన్లకు కూడా జీతాలు ఇచ్చు, ఎక్కడ కూడా ఇబ్బంది పడే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే 5 నెలల నుంచి ఇక్కడ పనిచేస్తున్నటువంటి పూజారులకి వాళ్ళకి జీతాలు లేదని చెప్పారు. వెంటనే మా సుధాకర్ అన్న పాలక మండలి ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరూ కూడా 5 నెలల జీతాలు ఈవో గారు తక్షణం ఇచ్చారా. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తక్షణం వాళ్ళకి 5 నెలల జీతాలు ఇచ్చేయాలా. అట్లాగే ఇక్కడ పనిచేస్తున్న నాయ బ్రాహ్మణులకు 4,000 రూపాయలు ఇస్తారంట. అది కూడా మా చైర్మన్ గారు ఎంత పెంచుతారో రూల్స్కి
లోబడి అంత పెంచి ఆయన కూడా న్యాయం చేయాలని చెప్పి కూడా మా చైర్మన్ గారికి అలాగే కమిటీ సభ్యులకు కూడా తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఊరికే రొటీన్గా ప్రమాణ స్వీకారం చేయకపోవడం కాదు. మనము చైర్మన్ అయితే ఏదో ఒకటి చేయాలా ఈ దేవాలయానికి. చేసేటువంటి పెద్ద మనిషి మంచి మనిషి మా బత్తిన సుధాకర్ అన్న. టౌన్లో సుధాకర్ అన్న అంటే మంచి పేరు. ఎందువల్లంటే ముఖ్యంగా మాకందరికీ గురు, మాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చేదానికి ఇద్దరు కారకుల్లో ఒకరు గంగాప్రసాద్ గారు అయితే మరొకరు మా రవిచంద్ర గారు. మా రవిచంద్ర గారి సొంత బావమరిది మా సుధాకర్ అన్న. ఎందుకంటే ఈరోజు కూడా మా రవిచంద్ర గారి పేరు మేము చెప్పుకుంటాం. ఎందుకంటే ఆయన ఉన్నాడు కాబట్టి ఈ 4-5 సంవత్సరాలు అపోజిషన్లో నన్ను బాగా తీసుకొని ఆదరించి సీట్ విషయంలో ఆయన చేసిన సహాయం అంతా అయిందా కాదని చెప్పి నేను తెలియదు. ఎప్పుడు ఎక్కడికైనా చెప్తా, ఇద్దరే ఈరోజు స్థాయిలో ఉండాలంటే ఇద్దరే కారణం. వాళ్ళు ఒకరు గంగాప్రసాద్ గారు, ఒకరు మా సుధాకర్ అన్న బావమరిది బేదా రవిచంద్ర గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు సునీల్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ దేవతాన్ని అభివృద్ధి చేయడానికి నా శక్తిగా మా గూడూరు పట్టణ ప్రజలు వ్యాపారస్తు సహకారంతో వీళ్ళు అభివృద్ధి చేసి డెవలప్మెంట్ చేపిస్తాము. ఇంతకుముందు కోదండరావు దేవస్థానం ఇచ్చారు. దాన్ని సునీల్ కుమార్ ఆధ్వర్యంలోనే దాన్ని అభివృద్ధి చేసి రథము లోపల తిరుగుతూ అంతా 20 లక్షలు దాకా పెట్టాము. ప్రతి ఒక్కరూ మళ్ళీ ఆశీర్వదించి దేవుని సహకరించవలసిందిగా ప్రార్థించి ఈ అవకాశం ఇచ్చిన సునీల్ కుమార్ అన్నకి ప్రైమరీ గడ్డకి అవసరం. చాలా పురాతనమైన దేవస్థానం ఇది. చోళుల కాలం నాడు నిర్మించబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అతి పురాతనమైన ప్రాచీనమైనటువంటి దేవాలయం ఇది. గూడూరు పట్టణానికే ఈ అలగనాథ స్వామి దేవస్థానం ఒక గర్వకారణం. అటువంటి గొప్ప దేవస్థానానికి పాలక మండలి చైర్మన్గా ఎన్నికైన సుధాకర్కి మరొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున మా అందరి తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పాలక మండలి సభ్యులకు కూడా ఈ దేవస్థానం యొక్క విశిష్టత ఏంటంటే ఈ దేవస్థానం మీద ఉన్నటువంటి రాగి రేకుల ఆధారంగా తెలుగు పండితుడిగా పనిచేసినటువంటి రంగాచార్య వారు దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి పిహెచ్డి చేసి ఈ గూడూరు పట్టణానికి గూడూరు పట్టణాన్ని పేరు ఎట్లా వచ్చిందని కూడా ఆయన కనుగొన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసో తెలియదో నాకు తెలుసు. కానీ ఆయనే ఈ గూడూరు పట్టణానికి ఈ దేవస్థానం మీద ఉన్నటువంటి రాగి రేకుల ఆధారంగానే ఆయన దాన్ని కనుగొన్నారు. వార్డుల్లో డ్రైనేజీ సమస్యలపై ప్రతిపాదనలు వార్డు ఇన్ఛార్జీలు అందజేయాలని సచివాలయ సిబ్బంది వార్డు ఇన్ఛార్జీలు ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ప్రజలకు సక్రమంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో సచివాలయ సిబ్బంది మరియు టీడీపీ వార్డు ఇన్ఛార్జీలు మాజీ కౌన్సిలర్లతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా మొదటిసారిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు సందర్భంగా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఎమ్మెల్యే మరియు నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం సచివాలయ సిబ్బందితో పలు అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ వార్డుల్లో డ్రైనేజీ కాల్వల సమస్య ఎక్కువగా ఉందని ప్రజలు తెలియజేస్తున్నారని, వార్డు ఇన్ఛార్జీలు ఎక్కడెక్కడ డ్రైనేజీ కాల్వలు కావాలో వాటి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. సచివాలయ సిబ్బంది ప్రజలు మరియు నాయకులను గౌరవించి విధులు నిర్వహించాలని, ఎక్కడైనా అనర్హులు పెన్షన్ తీసుకుంటూ ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, నాయకులు కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, శివకుమార్, పులిమి శ్రీనివాసులు, రహీం, ఇజ్రాయిల్, నర్సింలు, రత్నం, భారతి, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బమ్మ గారికి, దేవమ్మకి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా గురవయ్య గారికి, ఇప్పుడు వార్డు నీట్గా పెడితే ఎవరో పెడతాం. మీటింగ్ పెట్టి కూడా ప్రత్యేకంగా మున్సిపాలిటీ మీద కూడా శ్రద్ధ చూపాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తూ, దయచేసి మొన్న మా మినిస్టర్ గారు నారాయణ గారు మంచి మనసుతో
కోట్ల రూపాయలు 15 ఫైనాన్స్ కింద ఇవ్వడం జరిగింది. అలాగే వాటర్ వర్క్స్ కూడా శాంక్షన్ చేసిన డబ్బులు. అట్లాగే మళ్ళీ కాలువలు అంటే రోడ్లు అయితే మనం వేసాం. గతంలో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు, కింద వైస్ చైర్మన్ ఉన్నప్పుడు చాలా రోడ్లు వేసాం గూడూరులో ఆల్మోస్ట్. కానీ అవి చాలా వరకు పోయినాయి. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా డ్రైనేజ్ ప్రాబ్లం బాగుంది గూడూరు మున్సిపాలిటీలో. కాబట్టి ఇక్కడ వచ్చి ఇన్ఛార్జ్ రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరూ కూడా, రేపు సాయంత్రం లోపల మీ వార్డుల్లో ఎక్కడైతే మళ్ళీ డ్రైనేజీలు పనికిరాకున్నాయో ఆ డ్రైనేజీలు ప్రపోజల్ పెట్టించండి. దాంతోపాటు మీరు సచివాలయ సిబ్బందిని తీసుకెళ్ళి వాళ్ళను కూడా ఇన్స్పెక్ట్ చేయించి ఆ డ్రైన్స్ రేపు సాయంత్రం లోపల తెచ్చి మీరు ప్రపోజల్స్ ఇవ్వండి. మరి రేట్ చేసి ఇచ్చామంటే ఏం చేయలేము, పంపించిన నేనేం చేయలేను. మళ్ళీ చెప్తున్నా ఇన్ఛార్జీలకి, మేము ఆడకపోయినాం ఏడకపోయినాం మా దగ్గర లేకపోయినా అంటే నేనేం చేయలేను. అది కూడా చెప్తున్నా ప్రతి ఒక్కరు ఇన్ఛార్జ్ అందరూ కూడా. కాబట్టి దయచేసి అది తెచ్చిస్తే అది ఎంత కమిషన్ గారికి కూడా అభిమానం కాకుండా, అంటే ఏదో ఒక ఇన్ఛార్జ్ చెప్పి కోట్లు పెట్టకుండా ఎంత అవసరమో అంత ఫేస్ ఇంకా ఉంది. సంవత్సరం ఉండేదే ఇంకా దాదాపు ఒక డెవలప్మెంట్కి ఇంకా 3 సంవత్సరాల్లో ఈజీగా ఉంది. కాబట్టి సంవత్సరం చిన్నగా చేసుకుందాం. కాబట్టి సెంట్రల్ లైటింగ్ కూడా మనం ఆల్రెడీ శాంక్షన్ చేసేసాం. ఆల్రెడీ 70 లక్షలతో సెంట్రల్ లైటింగ్ కూడా టెండర్ అయిపోయింది. ఇది కూడా త్వరలో పనులు కూడా ప్రారంభిస్తానని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి ఇన్ఛార్జ్ ఉన్నారు ఇక్కడ, వార్డు ఇన్ఛార్జ్ అందరూ కూడా, మీరు కూడా సచివాలయ సిబ్బందితో గౌరవంగా నలగండి. మీరు కూడా గౌరవం ఇవ్వండి. గౌరవం ఇస్తే వాళ్ళు మాకు గౌరవం ఇస్తారు. ఎందుకంటే ఆ బిడ్డలు చదువుకున్న బిడ్డలు మామూలు ఉద్యోగులతో రావాలి, కంపార్షనల్ గ్రౌండ్స్ రావాలి. కూడా అంతా కూడా పీజీలు బీటెక్లు ఎంటెక్లు చేసినటువంటి చదువుకున్న బిడ్డలు, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా మీకు గౌరవం ఇస్తారు. గౌరవం లేకుండా మీరు కూడా వాళ్ళ గురించి ఏమంటే మాట్లాడితే అదైతే తెలుసు కదా. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, ఇది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాదు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఫస్ట్ ప్రయారిటీ ఉద్యోగస్తులు. ఎందుకంటే రూల్స్ రెగ్యులేషన్స్ మా గవర్నమెంట్లో ముందు ఉద్యోగస్తులకి గౌరవం ఇస్తారు ఆయన, మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి మనం ఆ పార్టీలో పనిచేస్తా, మనం కూడా వాళ్ళకి ఎంత గౌరవించి అని పనులు చేసుకోగలుగుతారు. మీరు గౌరవం కూడా వచ్చి ఎమ్మెల్యే కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చేయట్లేదంటే నిజంగా చెబుతూ అడగతా, లేకపోతే మీరు వాళ్ళకి అగౌరవంగా మాట్లాడి చేయమంటే నేను చేయను. అది కూడా చెప్తున్నాను. మీరు మ్యాక్సిమం గౌరవం ఇవ్వండి. మరీ ఇవ్వకుండా వ్యవహారం చేస్తే అప్పుడు చెప్పండి. అట్లాగే అందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నామా, గవర్నమెంట్ మారింది. నేను మళ్ళీ మీకు రిక్వెస్ట్ తెలియజేస్తున్నాను. ఎన్డీఏ గవర్నమెంట్ ఇది, అది గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి మీరందరూ కూడా అక్కడ వార్డుల్లో ఉండి పేదవాళ్ళకి అందుబాటులో ఉండి పార్టీలకు అతీతంగా పనులు చేయండి. మళ్ళీ రిక్వెస్ట్, పేదవాడి విషయంలో పార్టీలు చూడొద్దు. పేదవాడి విషయంలో మీరందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ఇప్పుడు ఈ అంగవైకల్యం గల వాళ్ళందరూ కూడా మనం అన్నీ కూడా పెన్షన్స్ ఇచ్చాం ఈరోజు. దాన్ని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు భూతత్వంలో పెట్టి అన్ని క్యాన్సిల్ అని ప్రచారాన్ని మొదలుపెట్టారు. కానీ మన నాయకుడు ఏం లేదు, అందరికి ఇస్తాం. అయితే మళ్ళీ వెరిఫికేషన్ ఉంటుంది. తప్పుగా అంటే గత గవర్నమెంట్లో పర్సంటేజ్ కానీ అక్కడ అధికారులు మెయింటైన్ చేసి అసలు ఏం లేదు 90%, 100% చేసుకుని 15,000, 6,000 తీసుకునే కార్యక్రమం శ్రీకారం పెట్టారు. అలాంటివి దృష్టికి వచ్చినా దయచేసి ఇన్ఛార్జ్ చెప్తున్నా, ఇన్ఛార్జ్ రిక్వెస్ట్ చెప్తున్నా, అలాంటి దొంగ పెన్షన్లు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకోరండి. మీరు కూడా సపోర్ట్ చేస్తే ఇంకేం చేయలేం. మీరు వాళ్ళు సపోర్ట్ చేసి ఆయన ఉండాల్సిందే అంటే కుదరదు. ఆయనకి ఇస్తా ఉండడం కానీ ఇప్పుడు ఒప్పుకోడు ఆయన. కాబట్టి అలాంటివి ఎక్కడ ఉంటే ఖచ్చితంగా కమిషనర్ దృష్టికి మా దృష్టి తీసుకొస్తే అవన్నీ కూడా పక్కన పెడతాం. నిజమైన అర్హుడికి ఇస్తాం. అంటే అర్హత లేని వాళ్ళకి ఉదాగా 15,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు అంటే అంత తేలికేం కాదు. అయినా మనం ఇస్తాం ఉన్నాం. కాబట్టి గౌరవ ఇన్ఛార్జ్ కూడా అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తూ రేపు సాయంత్రం లోపల ఈ డ్రైన్స్ ప్రపోజల్స్ మెయిన్ అంటే ప్రతి ఒక్కరు డ్రైన్ సమస్య. మీరు ఎలక్షన్ జరిగేటప్పుడు అందరూ కంప్లైంట్ ఇచ్చారు మనకి. కానీ ఇప్పుడు మన డ్రైన్ బాగుంటే మన మంత్రి గారి సహాయ సహకారాలతో, జేసీ గారు, కలెక్టర్ గారు సహాయ సహకారాలతో మనకి డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి ఆ డ్రైన్కి సంబంధించినటువంటి ప్రపోజల్స్
ఈరోజు ఈ సమీక్షా సమావేశాన్ని పిలిచి వారితో చర్చించి ఎక్కడైతే ముఖ్యమైనటువంటి అత్యవసరమైనటువంటి డ్రైనేజీ మనకు కావాలో, ముఖ్యంగా ఇంటర్నల్ డ్రైనేజీ మనం ప్రతిరోజు వార్డులో తిరుగుతూ చూస్తూ ఉన్నాం. చాలా చోట్ల ఇంటర్నల్ డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది. అంటే అడుగు డ్రైన్లు ఏవైతే ఉన్నాయో ఆ డ్రైన్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అలానే అవి వెళ్ళి మీడియం డ్రైన్స్ అంటే అడుగు నుంచి 2 అడుగుల లోపల ఇంటర్ కనెక్టివిటీ అవుతాయి. అవి మళ్ళీ 3 అడుగుల డ్రైన్స్ తోటి కనెక్టివిటీ అయ్యి మేజర్ డ్రైన్స్ తోటి కనెక్టివిటీ ఉంటుంది. దీన్ని ప్రయారిటైజ్ చేసుకొని ఇంటర్నల్ డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా వాటర్ ఫ్లో సక్రమంగా అయ్యేటట్టు ఆ డ్రైనేజ్ ప్రపోజ్ చేసుకోమని, ఆ తర్వాత 1 నుంచి 2 అడుగులు, 2 నుంచి 3 అడుగులు, 3 అడుగుల పైన డ్రైన్లు ప్రపోజ్ చేయమని చెప్పని మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి మొన్ననే మన ఇమ్యూనిటీ సెక్రటరీస్కి కాన్ఫరెన్స్ ద్వారా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఆ ప్రకారం ప్రపోజల్ తయారు చేయాలని. ఇప్పుడు గౌరవ ప్రజాప్రతినిధులు కూడా మన దగ్గరకు వచ్చారు కాబట్టి వారిని అప్రోచ్ అయ్యి వారి ద్వారా ఏదైతే ముఖ్యమైనవి ఉన్నాయి, అంటే మన టార్గెట్ మనం 4 కోట్లకి 5 కోట్లకి లేదంటే 6 కోట్లకి సమర్పించిన ఒక స్థాయిలో ఇస్తారు కాబట్టి 2 కోట్లు 2.5 కోట్లు టార్గెట్గా పెట్టుకొని మనం చేసుకుంటాం. మనం డీటెయిల్డ్ ప్రపోజల్ కానీ మనం కానీ తయారు చేసుకున్నట్టయితే ఆ గ్యాప్స్ని మళ్ళీ రాబోయే గ్రాంట్లో మళ్ళీ పదే మనము కొలతలు తీసుకోవడము, ఎస్టిమేట్స్ వేసుకునే పని లేకుండా మనము ఆ మొత్తం మనం కానీ ఒకసారి ఈ 2 రోజుల్లో, రేపు ఎల్లుండిలో ఎట్టి పరిస్థితుల్లో బుధవారం సాయంత్రం లోపల ఈ ప్రపోజల్స్ అన్ని వార్డుల నుంచి సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని మేము గురువారం కన్సల్టేట్ చేసుకొని పీపీటీ తయారు చేసుకొని శుక్రవారము జేసీ గారికి సమక్షంలో ఇది ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ ఇమ్యూనిటీ సెక్రటరీస్, గౌరవ మన ప్రజాప్రతినిధులు, మీ వార్డు ఇన్ఛార్జీని అప్రోచ్ చేయి తీసుకున్నట్టయితే అది మేము కన్సల్టేట్ చేసుకోవాలి. మళ్ళీ గురువారం ఆఫీస్లో మరి గౌరవ శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ రకంగా ఇన్ని ప్రపోజల్స్ వచ్చినాయి, వీటిల్లో మనకి అలోకేట్ చేసిన అమౌంట్ ఇంత, అమౌంట్ తగ్గట్టుగా మనము ఏది ప్రయారిటైజ్ చేసి పెట్టుకోవాలి, ప్రయారిటైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎల్లుండి సాయంత్రానికల్లా ఈ ప్రపోజల్స్ సబ్మిట్ చేయాలని చెప్పని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అలానే ఇప్పటికీ అదేవిధంగా నాతో ఎక్స్పోజర్ అయినటువంటి వేదిక ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా ఉద్యోగస్తులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 2024లో అధికారాన్ని చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా శాసనసభ్యులుగా డాక్టర్ పాసిం సునీల్ కుమార్ అయిన తర్వాత గూడూరు పురపాలక సంఘంలో సంబంధించి నీటి సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలను అధిగమించేదానికి శాసనసభ్యులు గారు సూచనలతో కమిషనర్ గారు ఈ నీటి సమస్యను కూడా చాలా వరకు తొలగించడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా శానిటేషన్కి సంబంధించి కావచ్చు, ప్లానింగ్కి సంబంధించి కావచ్చు, వివిధ సచివాలయంలో ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా వారి యొక్క విధులను ఏ విధంగా నిర్వర్తిస్తున్నారు, ఏ విధంగా జరుగుతున్నారని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత 5 years ఎవరికి నిండి ఉంటుందో వారందరికీ కూడా సాధారణ బదిలీలు రావడం జరిగింది. దాని కోణంలోనే బదిలీలు జరగడం జరిగింది. తర్వాత పురపాలక సంఘానికి సంబంధించి 2020-2021లో టైడ్ అన్టైడ్ గ్రాంట్స్ ఉన్నాయి. ఆ గ్రాంట్స్కి సంబంధించి గూడూరు పురపాలక సంఘంలో ఉన్నటువంటి 34 వార్డులో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆలోచించిన శాసనసభ్యులు వారు ప్రతి వార్డుకు కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సైమల్టేనియస్గా మనం వాటర్ వర్క్స్ కూడా అభివృద్ధి చేయాలా. గతంలో ఉన్న పాలకులు విఘ్నేశ్వరపురానికి నీటి వస్తున్నటువంటి మల్లి తోటను క్లోజ్ చేస్తున్నారు. మల్లి తోటను కూడా మనం నీటి సమస్య లేకుండా చేయాలి విఘ్నేశ్వరపురం ప్రాంతానికి అందరికన్నప్పుడు మల్లి తోటను రెక్టిఫై చేసి ఈ రోజు అక్కడ ఆ సమస్య లేకుండా అధిగమిస్తున్నాం అనే విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఓల్డ్ వాటర్ వర్క్స్, హెడ్ వాటర్ వర్క్స్ ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ రోజు క్లోజ్ చేస్తున్నారు. వాటన్నిటిని కూడా మనం ముందుకు తీసుకెళ్లాలంటే బోర్లన్నీ పనిచేయడం లేదు, అక్కడ ట్రాన్స్ఫారాలు లేవు, అక్కడ కరెంట్ లేదు, ఏమీ లేదు. చీకట్లో ఉద్యోగస్తులు వాచ్మ్యాన్ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆలోచించి కనీసం అక్కడ ట్రాన్స్ఫారం ఏమైంది, ట్రాన్స్ఫారం లేకుండా ఎక్కడైంది అన్నప్పుడు కమిషనర్ గారు కూడా దాన్ని పరిశీలించి ఆ ట్రాన్స్ఫారాన్ని కూడా ఎక్కడుందో తెప్పించి ఇక్కడ బిగించిన దానివల్ల ఈ రోజు అక్కడ చీకటి లేకుండా కానీ అక్కడి నుంచి మనం నీటిని తీసుకుని వచ్చి ప్రజలకు ఇవ్వాలన్నా పంపిణీ చేయాలన్నా కూడా అవకాశాలు కల్పించాలంటే దాని నిధులతో సంబంధించి నిధులు మన దగ్గర లేకపోయినప్పుడు కూడా జనరల్ ఫండ్లోనే ఎంతవరకు చేయగలం అంతవరకు చేయడం జరిగింది. ఈరోజు అన్టైడ్ గ్రాంట్లో కూడా మనం ఈ యొక్క వాటర్ వర్క్స్ సంబంధించి విందూరులో హెడ్ వాటర్ సంబంధించి ఇంచుమించు 44 లక్షల దాకా కూడా గ్రాంట్లు పెట్టి ఈ రోజు అవన్నీ కూడా టెండర్లు పోవడం జరిగిందనేది కూడా అందరికీ తెలియజేస్తున్నాం. మన శాసనసభ్యులు గారు ఏది ఆలోచించారో, ఆశించారో, ఏది ముందుకు తీసుకోవాలనుకున్నారో అదేవిధంగా 2 కోట్ల నీళ్ళు
ఇవ్వాలనే ఆలోచనతో డిసెంబర్ తర్వాత గూడూరు పురపాలక సంఘంలో సాయంత్రం పూట నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. మనకి ఈరోజు కండ్లర్ నుంచి వస్తున్న నీటి సమయం కూడా ఏంటంటే ఆ రోజు మనకి 12 ml నీళ్ళు వస్తుందన్నారు, తర్వాత 10 ml అన్నారు. ఈ రోజు ఆడి నుంచి వచ్చేటప్పటికే 7.5 ml నీళ్ళే వస్తున్నాయి. కండ్లూరులో మనం ఆశించినట్టు నీళ్లు కానీ వచ్చుంటే ఈ రోజు ఈ ప్రాబ్లం లేకుండా కండ్లేరు దగ్గర ఉన్నటువంటి వాటర్ పైప్ లైన్లు కూడా జిఆర్పీతో వేసిన దానివల్ల 600 ఉండేదానివల్ల అవి పగిలిపోతున్నాయి. వాటన్నింటినీ రెక్టిఫై చేసేదానికి పురపాలక సంఘంలో ఉన్నటువంటి నిధులు చాలని ఆలోచించిన తర్వాత శాసనసభ్యుల వారు 2014 నుంచి 2018లో ఆలోచించి 10 కోట్ల రూపాయలు టిక్కో ద్వారా తీసుకొని అక్కడ కండ్లేరు దగ్గర కేకేపల్లి దగ్గర నుంచి పైపు లైన్ వేయించారు. ఈ రోజు టిక్కో వాళ్ళు నీళ్లు తాగుతున్నారంటే అది కేవలం ఆ రోజు శాసనసభ్యులు ఉన్నటువంటి పాసిం సునీల్ కుమార్ గారి ఆలోచన, ఆయన తీసుకున్న నిర్ణయం అనేది కూడా తెలియజేస్తారు. ఆ రోజు మనం మాలవ్యానగర్ ట్యాంక్ నుంచి టిక్కో వరకు లైన్ వేయాలంటే ఆ రోజు కొందరు నాయకులు అడ్డుకొని వైసీపీ నాయకులు వేసేదానికి లేదని చెప్పినప్పుడు వెయ్యాలని లైన్ వేయడం జరిగింది. వారు ఆ లైన్ కనెక్షన్ ఇవ్వడం కూడా ఆపితే కూడా తర్వాత కనెక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత టిక్కో కూడా పురపాలక సంఘం నుంచి వచ్చే నీళ్లు 50 లక్షల లీటర్లు ఇవ్వగలుగుతున్నారు. దానికి మనం నీళ్లు ఇవ్వలేక ట్యాంకర్లు పెట్టి నెలకు ₹1,00,000 ట్యాంకర్కి ఇచ్చి చేస్తున్నాం. దాని ముందర ఆ యొక్క విధానాన్ని నిలుపుదయాలని ఆలోచించి అక్కడ పాయింట్లు వేసి ఈ రోజు 3 లక్షల నీళ్లు అక్కడ ఇస్తున్నారు. అక్కడ ఆ సమస్యను కూడా మనం అధిగమించాం. ఈ రోజు అక్కడ ఏదైతే 5,020 మంది ప్రజలు ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నీటి వసతులు కల్పించాలని భవిష్యత్తులో కూడా మనం కండ్లైన్ నుంచి 600 mm కదా 1200 mm కానీ డయా పైప్ లైన్ తీసుకొని వచ్చిన రోజు అందరికీ కూడా పుష్కలంగా నీళ్ళు ఇచ్చే అవకాశాలు ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మొదటిసారిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలైన సందర్భంగా గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి చిత్రపటానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు టీడీపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు టీడీపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీ 1995వ సంవత్సరంలో మొదటిసారిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని 30 సంవత్సరాలు పూర్తయిందని తెలిపారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఏర్పాటైన పార్టీ టీడీపీ పార్టీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కొరకు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఓకే సార్. జై సిబిఎన్ నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. కన్నా నాకు వెనక్కి
ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవిని అధిష్ఠించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యులు, కౌన్సిలర్లు, అదేవిధంగా ఉద్యోగస్తులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో 1978లో శాసనసభ్యులయ్యారు. 1995 సెప్టెంబర్ 1వ తారీఖున మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి తర్వాత ఆయన 95 నుంచి కంటిన్యూగా 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2004 నుంచి వేరే పార్టీ అధికారంలో 2009 వరకు, 2009 నుంచి మళ్ళా 2014 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2024లో మళ్ళా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఈ రోజుకి 30 సంవత్సరాలు పూర్తి చేసి ఇంకా 4 సంవత్సరాలు టర్మ్ ఉందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ నిరంతరం ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే ఏ సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు స్థాపించాడు. దాన్ని తూచా తప్పకుండా ప్రజలే నాకు ముఖ్యం, ప్రజలే దేవుళ్ళు, వాళ్ళకి సేవ చేయడమే నా బాధ్యతని గుర్తిరిగి అదేవిధంగా ఈరోజు పరిపాలన సమపాడులో అభివృద్ధి సంక్షేమంతో ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రం దివాలా తీసుకుపోయిన గత ప్రభుత్వాన్ని ఆలోచించకుండా మనం అభివృద్ధి చేయాలా, సంక్షేమాన్ని తీసుకురావాలా, సంపదను సృష్టించాలని ఉద్యోగాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ యొక్క భారతదేశంలో ఉన్నాడంటే ఒక చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తూ సెలవు. తెలుగుదేశం పార్టీకి మా మద్దతు అంటూ ధైర్యంగా తెలియజేస్తున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ సోదరుడితో సమానమని, రాష్ట్ర అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి నూతన ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కేక్ కట్ చేసి అందరికీ అందించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నిజాయితీపరుడు, దమ్మున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ NRGES కింద గూడూరు నియోజకవర్గానికి 7,50,00,000 రూపాయలు ఈరోజు నిధులు మంజూరు చేశారని ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వెల్లడించారు. కూటమి విజయానికి జనసేన నాయకులు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని, ఈ కాంబినేషన్ సూపర్ హిట్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తీగల చంద్రశేఖర్, మోహన్, నాగార్జున, మనోజ్, నందకుమార్, వైఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ప్రజానాయకుడు పాసిం సునీల్ కుమార్ గారి నాయకత్వం, పాసిం సునీల్ కుమార్ గారి నాయకత్వం. జై జనసేన, వర్ధిల్లాలే కూటమి ఐక్యత, వర్ధిల్లాలే కూటమి ఐక్యత. జై జనసేన. ఇటు వెళ్ళిపో, మై సైడ్ వెళ్ళిపో. సైడ్ రా
అటుగా దారి అటు ప్లేట్ అటు చంద్రన్న మనోళ్ళు డిప్యూటీ చెప్తా మనోళ్ళు బాబా బాబా ధైర్యవంతుడు, చంద్రబాబు నాయుడు గారికి సొంత తమ్ముడు కన్నా ఎక్కువగా ఉన్నటువంటి మా పవన్ అన్న గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు మొట్టమొదట తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా తీగల చంద్రశేఖర్ గారు, రాష్ట్ర నాయకులు జనసేన, అలాగే మా మోహన్, అలాగే మా నాగార్జున, అలాగే మా మనోజ్, అలాగే ఇక్కడ వచ్చినటువంటి మా జనసేన నాయకులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇప్పుడే చెప్పాడు, ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ స్కూళ్ళల్లో బుక్స్ పంపిణీ, అలాగే పేదలకి అన్నదానాలు, అలాగే హాస్పిటల్లో కూడా విచారింపులు, అలాగే మొత్తం ఏ సేవా కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా చేసే దాంట్లో ముందుంటారు మా జనసేన నాయకులని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే గూడూరు నియోజకవర్గానికి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు 7,50,00,000 రూపాయలు ఎన్ఆర్ఎస్ కింద ఈరోజు విడుదల చేసినందుకు తెలియజేస్తున్నా. ప్రతి మండలంలో కూడా దాదాపు 30 వర్కులకి తక్కువ కాకుండా ఈరోజే శాంక్షన్స్ వచ్చాయి. అందుకని మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే గతంలో కూడా మా నాయకులు, జనసేన నాయకులు మా పవన్ కళ్యాణ్ గారు ఎన్ఆర్ఐఎస్ కింద దాదాపు 15 కోట్ల రూపాయలు గూడూరు కనెక్షన్ ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. ఈరోజు గ్రామాల్లో చేయటువంటి ప్రతి రోడ్లో కూడా మా పవన్ కళ్యాణ్ గారి యొక్క భాగస్వామ్యం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, పైన మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ మా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ అన్న, అట్లాగే మా లోకేష్ బాబు గారు అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకొచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మొన్న మా పవన్ అన్న చెప్పారు, ఇంకా 15 సంవత్సరాల వరకు మా బంధం విడదీయడానికి మేము కలిసే ఉంటాం, మేమే ఆంధ్రప్రదేశ్ చేస్తామని చెప్పినటువంటి మాటలు ఎంతోమంది జనాలకి స్ఫూర్తిదాయకం అని చెప్పి నేను తెలియజేస్తూ, అట్లాగే రాబోయే రోజుల్లో కొత్త సినిమా ఉంది పవన్ అన్నది, ఓజీ, అది ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకున్నాం. హిట్ అవ్వద్దని నా ఉద్దేశం, ఎందుకంటే ఉన్న మాట కాదు, ఎందుకంటే ఆయన అంటే అంత అభిమానం పిచ్చి. ఈరోజు ఉన్నటువంటి సినిమా హీరోల కన్నా అత్యధికంగా ఎవరికి అభిమానులు ఉన్నారంటే మా పవన్ అన్నకి. నిన్న వాకాడికి ఒక ప్రోగ్రాం పోతే ఆ ఇంట్లో 3 ఆడబెట్టి ఉన్నారు. ఆడపోయి కాఫీ తాగితే వాళ్ళు, అన్న మేమంతా పవన్ అన్న అభిమానులు ఉన్నా, మీకు చేసామన్నా, మేము మామూలుగా అయితే మేము చేయమన్నా, పవన్ అన్న చేశాడు కాబట్టి మేము చేసామన్నా అని చెప్పి వాళ్ళు ధైర్యంగా సెల్ఫీలు తీసుకొని నాకు పవన్ అన్న జిందాబాద్, పవన్ అన్న జిందాబాద్ పోయినంత కూడా వాళ్ళు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం తెలియజేస్తాం. అందరిలాగా ఏదో పైకి కాకుండా మనసులో, గుండెల్లో ఉంచి పవన్ అన్న మీద అభిమానం ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, మా పవన్ అన్న గారి నాయకుల సహాయ సహకారాలతో మేము కూడా గెలిచామని ధైర్యంగా చెప్తున్నాం. ఈ కాన్స్టిట్యూన్సీలో నేను గెలిచానంటే మా జన సైనికుల
పూర్తిగా నాకున్నాయని తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా మా పవనన్న మాట ఉచ్చరించకుండా ఉండే సమస్య లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే నాకు వెన్నట్టు ఉండి నాకు నా సహజ ధర్మచారికి ఇద్దరికి వెన్నట్టు ఉండి మొత్తం ఎలక్షన్ అయ్యేంత వరకు ఎలక్షన్ క్యాంపెయిన్ చేయనటువంటి మా జనసేన బిడ్డలకంతా కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ దీనికంతా కారకుడు మా చంద్రశేఖర్. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా క్యాడర్ను ఏర్పాటు చేశారు. జనసేన మూల పల్లెలకు వెళ్ళినా మేము జనసేన సార్, మేము చంద్రానికి సంబంధించిన మనుషులు సార్ అని చెప్తున్నారు. అంటే ఆయన ఆ విధంగా గూడూరు నియోజకవర్గంలో జనసేనని కార్యకర్తలు బిల్డప్ చేసిన విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే మంచి వాళ్ళకి ఇప్పుడు కూడా మంచిగా జరుగుతుంది. ఆ భగవంతుల ఆశీర్వాదాలు ఖచ్చితంగా మా చంద్రాయికి, ఆ రుక్మిణి దేవుల ఆశీర్వాదాలు మా చంద్రాయికి ఉండాలని చెప్పి పూర్తిగా కోరుకుంటూ నాయకుడు మాకందరికి కూడా ఆదర్శప్రాయుడు, ధైర్యవంతుడు, నిజాయితీపరుడు. మా పవనన్న రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటూ రాష్ట్రానికి మంచి పరిపాలన ఈరోజు ఆయన ఇస్తున్నటువంటి ఆలోచనలు కానీ ఆయన చెప్తున్న ఐడియాలు కానీ చిన్న ఇదిగా వ్యవహారం లేదు. ఎందుకంటే అలాంటి ఆయన ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం అని చెప్పి నేను అందరూ కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరెన్నో విజయాలు మా పవనన్న ఖాతాలో పడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు, మా పవనన్న ముగ్గురు యొక్క కలయిక సూపర్ డూపర్ బంపర్ హిట్ అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ 12 బ్లాక్ సెంటర్లో అన్నదాన కార్యక్రమాల కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసిన జనసేన నాయకులకు, కార్యకర్తలకి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ఎన్డీఏ కూటమి శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటంతో పాటు కరోనా సమయంలో కావచ్చు, అలాగే తుఫాను బాధితుల సమయంలో కావచ్చు, మా జనసేన పార్టీ సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండి మా పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు కూడా ఏదో టపాకాయలు పేల్చడం అటువంటి ఏం లేకుండా అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, స్కూల్స్లో పాఠ్య పుస్తకాలు, అంగన్వాడీ కేంద్రాల్లో ప్లేట్ల పంపిణీ కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకించి ఈ అన్నదాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాసం సునీల్ కుమార్ గారికి మరొకసారి ప్రత్యేకించి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మనోజ్, మధు, నాగార్జున, సాయి, లతీఫ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మండలాల నుంచి వచ్చినటువంటి అనిల్, నవీన్, గురుబాబు, వెంకయ్య అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై జనసేన, జై భీమ్, జై హింద్. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చేసిన గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ అన్నకి, అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు రాష్ట్ర లీగల్ సెల్ చంద్రశేఖర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం అంటే జన సైనికులకు, జనసేన కార్యకర్తలకు పండుగ దినంలాగా ఈ కార్యక్రమం ముందు నడిపించిన మా జన సైనికులు మనోజ్, సాయి, మధు, అందరికి, నాగార్జున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని హాస్పిటల్ రోడ్లో ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి గూడూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి భాస్కర్, తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి పర్వతాల శ్రీనివాసులు గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. గూడూరు పట్టణంలోని హాస్పిటల్ రోడ్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు భాస్కర్, శ్రీనివాసులు గౌడ్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా అందించిన పథకాలు పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని, ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌస్ బాషా, ఇబ్రహీం, అశోక్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. जोहार వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్. వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా గూడూరు ఇన్ఛార్జిగా నేను గూడూరు సీనియర్
నాయకులు, తర్వాత మండల అధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్లు అందరూ కలిసి వర్ధంతి జరపడం గూడూరులో జరిగింది. రాజశేఖర గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి అనేది రాజశేఖర హయాంలో ఎన్నో జరిగినాయి. అంతేకాకుండా రైతు రుణమాఫీతో పాటు 108 ఆరోగ్యశ్రీ అనేటివి పథకాలు జనాల్లోకి తీసుకుని వెళ్ళడం రాజశేఖర రెడ్డి గారు ఎంతో అభివృద్ధి కాంగ్రెస్ పార్టీలో చేశాడు. కనుక రాజశేఖర రెడ్డి గారు ఈరోజు నాయకుడే కాదు, ఒక దేవుడని జనాల్లో చిరస్థాయిగా నిలబడిన ఒక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. కనుక ఈరోజు వర్ధంతి విజయవంతంగా చేసుకోవడం జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మా రాజశేఖర రెడ్డి గారి రోజు మా కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు తీరని లోటు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఒక కొత్త పోగడ గుర్తించినటువంటి మా రాజశేఖర రెడ్డి గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎటు పక్కపోతుందో ఏ దిశలో పోతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి. అదే రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక దిశ కానీ, ఒక పద్ధతి కానీ, ఒక అభివృద్ధి కానీ జరిగిందంటే అది ఒక రాజశేఖర హయాంలో మాత్రమే. అలాంటి రాజశేఖర లేని లోటు ఇవాళ మా రాజకీయ పార్టీకి, మా కాంగ్రెస్ పార్టీకి కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తీరని లోటు. జోహార్ రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, జోహార్ వైఎస్ఆర్. గూడూరు పట్టణంలోని ముత్యాలపేటలో గణేష్ ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా విజేతలుగా ఉప పీఠాధిపతులు శ్రీ కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి హోమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతునితో పాటు తల్లిదండ్రులను పూజించాలని, వారి ఆశీర్వాదాలుంటే ఏదైనా సాధించవచ్చని అన్నారు. పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
సునీల్ గారి ఆధ్వర్యంలో చాలా బాగా తల్లిని తండ్రిని ప్రేమించడమే. ఈ జగత్తు మొత్తం మీద కూడా నువ్వు అన్నింటినీ జయించగలవు అని అంటే ఒక్క కారణంతో జయించగలవు. ఒకటి, నీ తండ్రిని అభిమానిస్తూ గౌరవిస్తూ పూజించడం. రెండు, నీ తల్లిని గౌరవిస్తూ అభిమానిస్తూ పూజించడం. అంట ఇవి చేయని వాడికి జీవితంలో ఏ రోజు కూడా ఎంత స్థాయిలో ఎదిగినా మనశ్శాంతి ఉండదు, ఖచ్చితంగా ఉండదు. నీ కట్టి ముందర ఇవాళ ఈ మాత్రం కూర్చొని నేను ఈ మాత్రం యాగం చేయగలుగుతున్నానంటే నా తండ్రి అక్కడ నాకు ఇచ్చిన అనుజ్ఞ, ఆయన ఇచ్చిన ఆశీర్వచనం లేకపోతే నేను ఇవాళ చేయలేను. ఇక్కడ ఇప్పటికీ మేము ఎంత సంపాదిస్తున్నాం కాదు, మా నాన్నగారి కిందనే బతుకుతున్నాం. మేము ఇప్పటికి కూడా అలానే ఆలోచిస్తాం. కారణం అలా ఉంటేనే ఏ జీవితాలైనా సంతోషం ఉంటే. ఆ తండ్రిని తల్లిని గౌరవిస్తే ఈ జగత్తునంతా జయించవచ్చని ఏం చేశాడు, సుబ్రహ్మణ్య స్వామికి ఆయనకి పోటీ పెడితే తల్లిదండ్రుల చుట్టూ 3 మార్లు ప్రదక్షిణలు చేసి పూజ చేసినటువంటి మహానుభావుడు ఆయన. ఒకటి కాదు, వేల ఎన్నైనా చెప్పచ్చు. మహానుభావుడి దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. ఊరిని ఏదో ఓ పుస్తకం చదువుకొని వెంటనే మంత్రం చదివేస్తే అన్ని ఫలితాలు వస్తాయి కాదు, ఆచరించాలి. వాటినన్నింటినీ ఆచరించాలి. ఆచరిస్తేనే దాని ఫలితాలు వస్తాయి. అటువంటి హైపర్ టీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సచివాలయం సిబ్బంది ప్రజలు మరియు వాటి ఇన్ఛార్జీలకు గౌరవిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించండి. వార్డుల్లో డ్రైనేజీ సమస్యలపై ఇన్ఛార్జీలు ఎస్టిమేషన్లు తయారు చేసి ఇవ్వండి. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా టవర్ క్లాక్ సెంట్రల్ రోడ్ జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. నిజాయితీపరుడు, దమ్మున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడి. గూడూరు నియోజకవర్గంలో 44 మందికి సీఎం సహాయ నిధి ద్వారా వచ్చిన ఆర్థిక సహాయ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. సహాయం అందించిన టీడీపీ పార్టీని ప్రజలు మర్చిపోవద్దు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేదు. గూడూరు పట్టణంలోని ముత్యాలపేటలో వైభవంగా జరుగుతున్న గణేష్ ఉత్సవాలు. కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన శ్రీ లక్ష్మీ గణపతి హోమం పూర్ణాహుతి. గణనాథుని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.